హలో అండి అందరికీ. సంక్రాంతి హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. గొబ్బిలిలో పెట్టుకోవడానికి బంతి పూలు కూడా రెడీగా ఉన్నాయండి. మా చెట్టు రెడీగా పూసేసి రెడీగా ఉంచిందనమాట. గొబ్బిలిలో పెట్టుకోవడమే రేటు. నెక్స్ట్ ఏంటంటే భోగి పిడకలకి భోగి పిడకలు కూడా రెడీ అయిపోయినాయి. మామూలుగా అయితే ఈ వరక ఈ గోడ మీద వేసేవాళ్ళమండి. అలా వేస్తుంటే మరక పడిపోతుంది గోడ. నెక్స్ట్ ఏమో పిడకలు కూడా ముక్కలైపోతున్నాయి అనమాట. సో అలా కాదని చెప్పి రేకు మీద పేపర్ పెట్టుకుని ఆ పేపర్ మీద వేసుకున్నాం అనుకోండి పిడకలు, ఇంగో ఇలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. పిడకలు ముక్క అవ్వదు. నెక్స్ట్ చూడడానికి కూడా అందంగా వస్తాయి. ఇలా పిడకలు అయితే వేసుకుంటాం అనమాట అండి. మాది పల్లెటూరు కదండి, చక్కగా ఏదన్నా సరే న్యాచురల్గా దొరుకుతుంది. సో ఆవు పేడ ఇలా 10 రోజుల ముందే తెచ్చేసుకుని ఇలా పిడకలు రెడీ చేసుకుని భోగి మంట వేసుకోవడానికి దండ కూడా ఇలా గుచ్చేసుకుని రెడీగా పెట్టుకుంటాము. ఇప్పుడు మా అమ్మ అదే దండ గుచ్చుతుంది అనమాట అండి. సో ఎలా గుచ్చుతుందో వీడియో చూస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. అసలు ఈ భోగి మంట ఎందుకు వేసుకుంటారు, ఈ భోగి రోజు ఏం చేయాలి అన్న విషయాలు చెప్తానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చక్కగా ఎలా వచ్చేస్తున్నాయి చూసారా, పిడకలు అలా వచ్చేస్తాయి అన్నమాట. నీట్గా కూడా ఉంటుంది చూడడానికి. ఈ వరక రోజుల్లోగా ఇప్పుడు ఈ వరక రోజుల కంటే బాగా చేస్తున్నారండి భోగి మంట. చక్కగా పెద్ద పెద్ద మంటలు వేస్తున్నారు. కానీ ఏం ప్రయోజనం అండి? భోగి మంట అంటే ఏంటో తెలుసా అసలు? భోగి పిడకలతోనే వేయాలండి. అంటే ఆవు పేడతో చేసిన పిడకలతోనే వేయాలన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంట పెద్దది రావాలని చెప్పి అందులో ఏ చేతికి దొరికితే అది వేసేస్తున్నారు. ఏది పుల్ల పడితే ఆ పుల్ల పెట్టేస్తున్నారు. నెక్స్ట్ ఏమో ఇంకా ఇగో టైర్ ముక్కలని చెప్పి, ప్లాస్టిక్ ముక్కలని చెప్పి ఇలా అనమాట. ఇంకా ఏది పడితే అది వేసేస్తున్నారండి. దాంతో ఈ పెద్ద మంట వచ్చేస్తుంది. కానీ అసలు అది భోగి మంట అని అనరండి, మామూలు మంట అంతే. ఎప్పుడన్నా సరే భోగి మంట అంటే ఖచ్చితంగా అందులో ఆవు పిడక ఉండాల్సిందే. ఒకవేళ మన దగ్గర ఆవు పిడకలు ఎక్కువ లేకపోతే 1, 2 అన్న వేసి మిగిలింది అంతా ఇంట్లో ఏమన్నా చెక్క సామాన్లు ఉంటే అవి వేసుకోవచ్చు, అంతవరకే. అంతేగాని అన్నీ పడితే ఈ పడితే వేసేయకూడదండి. నెక్స్ట్ వెలిగించేటప్పుడు కూడా చాలామంది పెట్రోల్ అని చెప్పి కిరసనాయిల్ అని చెప్పి అలా వేసి వెలిగించేస్తూ ఉంటారు. అసలు అలాంటి లిక్విడ్స్ ఏమీ వేయకూడదు. మనకి ఇవి ఉంటాయి కదండి, ఆర్తికప్పూరం బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అది పొడి చేసేసుకుని ముద్ద ఆర్తికప్పూరం ఆ పొడి జల్లుకుని వెలిగించుకోవాలన్నమాట. లేకపోతే ఆర్తికప్పూరం బిళ్ళతో వెలిగించవచ్చు. ఇదనమాట అండి, అలా చేసుకోవాలి. అసలు ఎందుకు చేసుకోవాలంటారు ఈ భోగి మంట? ఈ యొక్క సంక్రాంతి నెలలోనే ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను. మనకి ఈ సంక్రాంతి నెలని ధనుర్మాసం నెల అంటారండి. మనం ముగ్గులు పెడతాం కదా, నెల పెట్టామని చెప్పి ముగ్గులు పెడతాం. అప్పటి నుంచి ఈ యొక్క భోగి మంట వరకు ఉన్న నెల ఏదైతే ఉందో దాన్నే సంక్రాంతి నెల అంటాము. దాన్నే ధనుర్మాసం నెల అంటామన్నమాట. మనకి సంక్రాంతి ఏంటి? మకరం అనమాట. సో మకర సంక్రాంతి అని అందుకే అంటాం. మకరం స్టార్ట్ అయిపోతుంది. భోగి పండగ వరకు ఉన్న దాన్నే ధనుర్మాసము అంటామన్నమాట. ఈ ధనుర్మాస విశిష్టత ఏంటంటే శ్రీ మహావిష్ణువునికి చాలా ఇష్టమైన నెల అండి. మన గోదాదేవి తిరుప్పవలాలు ఈ నెలలోనే రాసి, ఈ నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పవలాన్ని రాసి, ఈ యొక్క ఆఖరి రోజైన ఈ భోగి రోజు ఆఖరి పవలం రాసి శ్రీ మహావిష్ణువుని మెప్పించి కళ్యాణం అయితే ఆడిందనమాట ఈరోజు. అంత విశిష్టత అండి భోగి రోజుకి. మనకి తిరుప్పావలాలంటే ఏంటంటే మామూలుగా మనకి తిరుపతిలోని సుప్రభాతం వేసి స్వామివారిని మేల్కొలుపుతారు. కానీ ఈ యొక్క సంక్రాంతి నెలలో శ్రీ యొక్క గోదాదేవి రాసిన తిరుప్పవలాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని వేసి స్వామిని నిద్రలేపుతారనమాట. అంత మహిమగలమైనమాట. ఈ వ్రతం ఏదైతే ఉందో ద్వాదశ వ్రతం చేసేవాళ్ళు మన యొక్క విష్ణుమూర్తిని, మన ఈ గోదాదేవిని పూజించుకుని చేస్తారనమాట అండి. ఈ యొక్క ఆఖరి రోజు ఏంటంటే భోగి మంట అనమాట. భోగి రోజు ఆఖరి రోజు అవుతుంది. ఇదనమాట అండి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కారణం కూడా ఉంది. భోగి అంటే అర్థం ఏంటంటే భోగభాగ్యాలు అంటారు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. భోగి అంటే శ్రీ మహావిష్ణువుడు పవలించే పాము, అదే పాము అనమాట, ఆదిశేషుడు. దాని మీద మన విష్ణుమూర్తి అయితే పవలిస్తూ ఉంటారు. ఆ యొక్క పామునే మనం భోగి అని కూడా అంటారనమాట. భోగి అంటే అదనమాట, పాము అని అర్థము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ మంట వేడి ఎప్పుడైతే మన శరీరానికి తాకుతుందో అప్పుడు మన శరీరంలో కూడా ఉన్న వెన్నుపాము ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్న నరాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట అండి ఆ వేడికి. సో దానివల్ల మన శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలుగుతాయి అన్నమాట. సో అంత అంత మంచిదన్నమాట అండి. కాబట్టి భోగి రోజున పొద్దున్నే అంటే మనకి 4 కాడ నుంచి 6 వరకు మధ్య సమయం ఏదైతే ఉందో ఆ టైంలో ఈ యొక్క భోగి మంట వేసుకుని ఆ వేడిని మన శరీరానికి తాగితే మన
మన శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగుతాయని చెప్తారండి. సో, అందుకని వీలైతే పొద్దున్నే వేసుకోవడానికి ట్రై చేయండి. చక్కగా మంచు కురుస్తూ సూర్యుడు ఉదయించే టైంలో ఈ చల్లటి గాలిలో వేడి వేడి భోగి మంట శరీరానికి తాకితే ఆ హాయే వేరనుకోండి. చెప్తేనే చాలా బావుంది కదా! ఆ థ్రిల్ చాలా బావుంటుంది. మన చేతిలో పనే కాబట్టి కొంచెం పొద్దున్నే లెగిసి భోగి మంట వేసుకోవడానికైతే ట్రై చేయండి.